విద్యార్థులకు శుభోదయం. ఈరోజు ఈ వీడియోలో మనం 10వ తరగతి తెలుగు వాచకంలోని జీవన భాష్యం పాఠం గురించి మనం నేర్చుకోబోతున్నాం. జీవన భాష్యం అంటే బ్రతుకుపై వ్యాఖ్యానం, లేదు అంటే జీవితం యొక్క సత్యము అని అర్థం. అంటే జీవితంలో ప్రతి మనిషి తన జీవిత బాటలో లేదు అంటే పయనంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలు, సవాళ్ళు, ఇబ్బందులు, బాధలు, ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఎదుర్కొనే ఇబ్బందుల వల్ల ఆ కార్యాన్ని కొనసాగించుకుంటా అక్కడే ఏ విధంగా ఆగిపోతూ ఉంటారు. ఇలాంటి బ్రతుకు పోరాటంలో ఎదురయ్యే విషయాలన్నీ సమగ్రంగా కూర్చి చెప్పేదే జీవన భాష్యం. ఈ పాఠంలో ఎంతో చక్కగా కవి వివరించడం జరిగింది. మరి కవి గురించి, పాఠ్యభాగ వివరాల గురించి, ఉద్దేశం గురించి చెప్పుకునే ముందు మనం మీ యొక్క తెలుగు వాచకంలో 87 పేజ్ నంబర్లో చదవండి, ఆలోచించండి, చెప్పండి ఈ గజల్ యొక్క పంక్తులను ఒక్కసారి మనం పరిశీలించుదాం. ఆలోచించండి, చదవాలి, ఆలోచించాలి, చెప్పాలి. ఇది చదివిన తర్వాత బాగా ఆలోచించి మనకి అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. చదివేటప్పుడు ఒక్కసారి చూడండి, ఈ పంక్తులు ఒకసారి మీరు గమనించండి. పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, జల్లుకు నిలువని ఎండకు ఆగని చెల్లుల గొడుగు దేనికని, పద పదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని. ఇక్కడ చూడండి, రెండు పంక్తులు కలిసి మనకు ఒక అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ యొక్క గజల్ సినారే గారు రచించినటువంటి గజల్. ఇక్కడ మనకి ప్రశ్నలు అడిగారు. పరుల కోసం పాటుపడటం అంటే ఏమిటి? పరులు అంటే ఇతరులు. వాళ్ళ కోసం పాటుపడటం అంటే ఏంటి? ఇతరుల కోసం మనం ఏదో ఒక పనిని లేదంటే ఏదో ఒక సహాయం మనం చెయ్యాలి అని అర్థం. ఇక్కడ చూడండి, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, ఎంత సరళంగా, ఎంత సులభమైన పద్ధతిలో, ఎలాంటి వాళ్ళకైనా పండితులకు కానీ పామరులకు కానీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఎంత చక్కగా రాశారో ఇక్కడ మనం గమనిస్తే అర్థమవుతుంది. ఇతరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని. మన జీవితంలో ప్రతి మనిషి కూడా ఇతరుల కోసం ఏదో ఒక సహాయం, ఏదో ఒక పనిని సమాజం కోసం, ఇతరుల కోసం మనం ఏదో ఒక రీతిగా మనం ఉపయోగపడాలి. అటువంటి బ్రతుకు బ్రతికే కాదు అని అర్థం. మోగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. మోగనేల అంటే భూమిని, మోగ అంటే మాట్లాడని నేల, కానీ మనకి బంగారం లాంటి పంటలను అందిస్తూ ఉంటుంది. అటువంటి నేలకు నీరివ్వలేని వాగు ఎంత పరుగులు పెడితే ఏం లాభం? చూడండి, సముద్రాల్లో కూడా ఎంతో నీరు ఉంటుంది, కానీ ఒక్క చుక్కు కూడా మనకి ఉపయోగకరంగా ఉండదు. వాగు నిండా నీరుండి వంకలు తిరుగుతూ సొంపుగా పరుగులు పెడుతూ ఉన్నా సరే ఇతరులకు ఉపయోగపడని ఆ నీరు దేనికని. భూమికి అందించి పంటలు పండడానికి ఉపయోగం పడనటువంటి ఆ నీరు దేనికి? జల్లుకు నిలువని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని. చిల్లులు అంటే రంధ్రాలు, గొడుగు అంటే మీకు తెలుసు, వర్షం వచ్చినప్పుడు వేసుకుంటాం, ఛత్రము అంటాము, ఇంగ్లీష్లో అంబ్రెల్లా అంటారు. జల్లుకు నిలవని దాని చుట్టూ కన్నాలతో ఉన్న గొడుగును మనం వేసుకొని వెళ్ళామనుకోండి, వర్షాన్ని ఆపడానికి, మనం రక్షించుకోవడానికి గొడుగు వేసుకున్నప్పటికీ దాని నిండా చిల్లులతో నిండుంటే మనం తడుస్తూనే ఉంటాం. అలాంటి గొడుగు మనకు అవసరమా? అదే ఎండగా ఉందని గొడుగు వేసుకున్నాం అనుకోండి, చుట్టూ రంధ్రాలు ఉండడం వల్ల ఆ ఎండ మనకి తగులుతూ ఉంటుంది. అటువంటి మనకి రక్షణ కలుగ చేయలేనటువంటి గొడుగు మనకు అవసరమా అని ఎంత చక్కగా పోల్చారో చూడండి. పదపదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని. పద 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 వెళ్ళు వెళ్ళు అని పదములు అంటే మాటలే చెప్తున్నారు, కానీ కదలడం కనిపించటం లేదు. అలాంటి అడుగులు దేనికి అంటే ఏదైనా ఒక పని సంకల్పించినప్పుడు చెయ్యాలి అని మనం అనుకుంటే అవదు. అది మనసులో సంకల్పించినప్పుడు క్రియారూపంగా అది మనం పని మొదలు పెట్టడం జరగాలి. అంటే కదలని అడుగులు, పని చెయ్యాలి అనుకోవడమే కాదు, ఆ పని చెయ్యడానికి మనం కదలాలి. లేదు అంటే అలాంటి అడుగులు దేనికని ఎంత చక్కగా వివరించారో చూడండి. ఇలా సులభమైన పద్ధతిలో
చదువుకోలేని వాళ్ళకి కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క ప్రక్రియ మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క పంక్తులు మనకి వినగానే మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఈ ప్రశ్నలు కూడా మీరు సులువుగా చెప్పగలరు. కవి ప్రశ్నల్లోనే ఆంతర్యం ఏమిటి? రెండవ ప్రశ్న. కవి మనకి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఆ పంక్తులన్నీ మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. రచనతోనే మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ కవి ప్రశ్నల్లో ఆంతర్యం ఏంటి? ఆంతర్యం అంటే ఆయన ఇలా చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి అని అర్థం. ఏంటి ఆయన ఆంతర్యం అంటే ఏంటి? ప్రతి మనిషి కూడా సమాజంలో ఇతరుల కొరకు ఉపయోగపడాలి. సమాజం కొరకు కానీ, కుటుంబం కోసం కానీ, ఇతరుల కోసం కానీ ఏదో ఒక రకంగా ఉపయోగపడే జీవితం ఉండాలి తప్ప ఎంతవరకు మన స్వార్థం, మన కొరకు, మన పిల్లలు, మన కుటుంబమే అని కాకుండా ఇతరుల కోసం కూడా ఆలోచించాలి అనేటటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఇక్కడ. దీనిని రాసింది ఎవరు? మీకు కింద ఇవ్వడం జరిగింది. సినారే అని డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు. ఆయన్ని ముద్దుగా సినారే అని పిలుచుకోవడం ఈ తెలంగాణలో మనకి తెలుసు. ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. పాఠం యొక్క ఉద్దేశం అంటే మనకు తెలుసు, ఏ పాఠానికైనా సరే కవి యొక్క హృదయమే పాఠం యొక్క ఉద్దేశం. అంటే ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో ఎలాంటి సామర్థ్యాలు వాళ్ళ హృదయంలో లేదు అంటే వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందుతాయి అనేటటువంటి దిశలో ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశాన్ని రచించడం జరుగుతుంది. ఈ పాఠం ద్వారా ఈ వయసులో ఉన్న పిల్లలకు, 10వ తరగతి చదివే పిల్లలకు ఎలాంటి సందేశాన్ని కవి ఇవ్వబోతూ ఉన్నారు అంటే ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థులు ఏ ఏ విషయాలలో అభివృద్ధి చెందాల్సి ఉంది అనేది వివరిస్తూ ఉంటుంది పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందేటటువంటి సామర్థ్యాలను మనం చూస్తే ఇక్కడ విద్యార్థుల్లో సినారే గురించి తెలుసుకుంటారు. ఆయన గురించి సొంత మాటల్లో రాయగలుగుతారు. విన్న తర్వాత వాళ్ళు సినారే గారి గురించి విన్న తర్వాత వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళ సొంత మాటల్లో తిరిగి రాయగలుగుతారు. తర్వాత గజల్ ప్రక్రియ అంటే ఏంటో తెలుసుకుంటారు. తర్వాత వాళ్ళు కూడా సొంత మాటల్లో గజల్ ప్రక్రియలో ఏమైనా రాయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత తిరిగి ప్రయత్నం చేస్తే ఏదైనా సరే మనం సాధించవచ్చు అనేటటువంటి ఆత్మస్థైర్యాన్ని విద్యార్థులు అభివృద్ధి పరుచుకుంటారు. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు మనిషి దేన్ని గురించి నిరుత్సాహపడకూడదు, దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతట తాను ఎదుగుతూ, ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం, తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఏ మనిషి అయినా సరే ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకునేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడొద్దు. ఉత్సాహంతో మనం అనుకున్న పనిని చేసుకుంటూ ముందుకి కొనసాగుతూనే ఉండాలి తప్ప ఎవరో ఏదో అన్నారని అక్కడే మనం ఆగిపోవద్దు. నిరుత్సాహం అనేది చెందకూడదు. ఫెయిల్యూర్స్ ఉంటాయి, కానీ తిరిగి ప్రయత్నం చేయడం వల్ల మనం అనుకున్న పనిని మనం ఎప్పటికైనా సాధించగలుగుతాం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి దశలోనే అటువంటి నిర్ణయాలు వాళ్ళ హృదయాల్లో తీసుకున్నప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా సరే తట్టుకునేటటువంటి శక్తి వాళ్ళలో పెంపొందిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా కష్టాలను మనంతట మనమే ఎదుర్కోవాలి. చిన్నదానికి, పెద్దదానికి, అయిన దానికి, కాని దానికి తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, స్నేహితుల మీద ఆధారపడడం అనేది అది సరైన పద్ధతి కానే కాదు. ప్రతి ఒక్కరు సృష్టిలో మనం ఏది చూసినా సరే, పక్షులు చూడండి, పక్షులకి ఎగరడం ఎవరు నేర్పించారు? చేపలకి ఈదడం ఎవరు నేర్పించారు? చూడండి, ఆకాశంలో ఎగిరే పక్షులకి ఎవ్వరూ నేర్పించరు. తనంతట తానే ఎగురుతూ ఎన్నోసార్లు పడిపోతూ ఉంటుంది. ఇలా ఎగురుతుంది, లేదంటే పడిపోతుంది, లేదంటే మళ్ళీ ఎగురుతుంది, మళ్ళీ పడిపోతుంది, ఆ గోడ మీద నించుంటుంది, లేదంటే ఎక్కడో దగ్గర మెల్లగా చిన్న వయసులోనే ఎక్కుతుంది. అక్కడి నుంచి ఎగరడానికి గాలి బాగా వీచిన వైపు రెక్కలు చాపుతుంది, ఎగరడానికి ప్రయత్నిస్తుంది, ఎన్నోసార్లు కింద పడిపోతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి ప్రయత్నిస్తూ తన తోటి వాళ్ళందరినీ చూసుకుంటూ అవి ఎగిరిపోతూ ఉన్నాయని ఈ పక్షి కూడా వాళ్ళతో పాటు ఎగరడానికి ఒక స్పోర్టివ్నెస్గా తీసుకొని ఎగరడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ రెక్కలు చాపి ఎగురుతూ నింగిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చేప పిల్లలు చూడండి, నీటిలో పుట్టిన చేపలకి ఎవ్వరూ గురువులు లేరు. చేపలకి ఈతను ఎవరు నేర్పించారు? మనం ఒక్కసారి సృష్టిని పరిశీలిస్తే తనంతట తానుగా వాటంతటా అవి నేర్చుకుంటాయి. కాబట్టి అవి దేన్నైనా తట్టుకోగలుగుతాయి. అలాగే మనిషి కూడా సుకుమారంగా పెరగడం,
ఏ సమస్య వచ్చినా అమ్మ చూసుకుంటుంది, నాన్న చూసుకుంటారు, లేదంటే మా బంధువులు ఉన్నారు, డబ్బు ఉంది, ఆ పనులన్నీ జరిగిపోతాయి అనేటటువంటి మనస్తత్వం ఎప్పుడైతే విద్యార్థుల్లో వచ్చిందో వాళ్ళు ఏది సాధించలేరు. గొప్ప గొప్ప స్థానాలను అధిరోహించిన వాళ్ళని మనం ఎవరిని చూసినా సరే ఈరోజు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అడ్డంకులు ఆటంకాలు తొలగించుకొని వాళ్ళంతట వాళ్ళుగా ప్రయత్నం చేసి చేసి తిరిగి సఫలీకృతులై ఈరోజు అనేకులకి వాళ్ళు సాక్ష్యంగాను మాదిరిగాను నిలుస్తూ ఉన్నారు. ఎంతోమందిని మోటివేషనల్ క్లాసెస్లో విద్యార్థులకి ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ అనేక మంది జీవిత చరిత్రను మనకి పరిచయం చేస్తూ విద్యార్థుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ విద్యార్థులను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్లాలనే దిశగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎంతోమందిని మోటివేషనల్ స్పీకర్స్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ తరం మారాలి, ఈ తరం విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని నింపాలి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. చిన్నదానికి పెద్దదానికి బలహీనతలు, ఫెయిల్యూర్, మార్క్స్ తక్కువ వచ్చాయని సూసైడ్స్ చేసుకోవడం, వాళ్ళు అనుకున్న జరగకపోతే సూసైడ్ చేసుకోవడం, మనస్తాపానికి గురవడం, చెడు అలవాట్లకు లోనవ్వడం, ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళలో ఆత్మవిశ్వాసం లోపించడం వల్లనే ఇవన్నీ, ఇలాంటి చెడ్డ ఆలోచనలు, తప్పుడు దారుల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు విద్యార్థులు పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేటట్టు, వాళ్ళకి సమస్య వస్తే వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకునే దశలో మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి తప్ప వాళ్ళలో ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది రాకుండా మనం చూస్తూ ఉండాలి. విద్యార్థులు కూడా ఏ సమస్య వచ్చినా సరే స్నేహితుల ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ, సమాజంలో బయట వ్యక్తుల ద్వారా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా సరే దాన్ని ఎలా పరిష్కరించాలో ముందు మీరు ఆలోచించాలి. ఎందుకంటే సమస్య అనేది మనకొక్కరికే రాదు. అలాంటి సమస్యను ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. అలాంటి సమస్య వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కొని ఉండాలి అని మనం ఒక్కసారి ఆలోచించాలి. అప్పులు అనేవి అందరికీ వస్తాయి, ఏదో సమయం అప్పుడు వస్తాయి. లేదంటే అనారోగ్యం అనేది అందరికీ వస్తుంది. అమ్మో నాకే జ్వరం వచ్చింది ఎలా అని తల్లడిల్లిపోవద్దు. ప్రతి మనిషికి జ్వరం వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎలా తగ్గుతుంది, ఇలా మనం ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఓకే మనకు కూడా వచ్చింది, అది కూడా తగ్గిపోద్ది అని మనలో ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ దిశగా ఆలోచించాలి తప్ప ఏ సమస్య వచ్చినా నాకే వచ్చిందని తల్లడిల్లిపోయే మనసు విద్యార్థులకు ఉండకూడదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు, దేన్నైనా ప్రయత్నం ద్వారా మనం సాధించవచ్చు, నాకు రాదు, నేను చెయ్యలేను అని ఎప్పుడు మనం అనుకోవద్దు. ఆ ఆలోచన మనకి వస్తూ ఉండగానే దాన్ని మొదట్లోనే మనం తుంచేయడం అనేది మనం నేర్చుకోవాలి. కష్టాలు, దుఃఖాన్ని కానీ కష్టాలను కానీ మనంతట మనమే ఎదుర్కోవాలి, మనంతట మనమే తట్టుకోవాలి. మనంతట మనమే తట్టుకొని వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేసే దిశగా మనం ఆలోచించినప్పుడు యువత కానీ, విద్యార్థి దశలో కానీ, రేపు సమాజంలో ఒక మంచి పౌరులుగా కానీ ఒక మంచి స్థానంలో నిలబడడానికి అవకాశంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ పాఠ్యభాగ వివరాలు. మరి యొక్క పాఠం ఏ ప్రక్రియకి చెందినది, ఈ పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అనే విషయాలు తెలియచేసేదే మనకి పాఠ్యభాగ వివరాలు. ప్రతి పాఠంలో కూడా ఉండేదే ఇది. ఈ పాఠం గజల్ ప్రక్రియకి చెందినది. గజల్ ప్రక్రియ మనకి మీరు కొత్తగా వినొచ్చు. గజల్ ప్రక్రియ, చాలా ప్రక్రియలు మనకు ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఏ భాషలోనూ లేనన్ని ప్రక్రియలు మన భాషలో ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. మీరు చాలా ప్రక్రియలు విన్నారు. ఇతిహాస ప్రక్రియ, కథానిక, కథాకావ్యం, లేదంటే ద్విపద ప్రక్రియ, ఇలా ఎన్నో రకాల ప్రక్రియలు మనం విన్నాము. ఇది గజల్ ప్రక్రియ. మీకు తెలిసిన ఏవైనా సాహిత్య ప్రక్రియలను రాయండి అని మీకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మర్చిపోకుండా ప్రతి ప్రక్రియకి కూడా 3-4 పాయింట్స్ ఇస్తూ ఉంటారు. అక్కడ 3-4 వాక్యాలు మీకు ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అవి మీరు గుర్తు పెట్టుకోవాలి. గేయ ప్రక్రియ అంటే ఏంటి, కవిత అంటే ఎలా ఉంటుంది, కథానిక అంటే ఎలా ఉంటుంది, ద్విపద ప్రక్రియ అంటే ఏంటి, ఇతిహాస ప్రక్రియ అంటే ఏంటి, ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోవాలి. మన సాహిత్య ప్రక్రియలో గజల్ ప్రక్రియ కూడా ఉంది. గజల్లో పల్లవిని మత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తఖల్లుస్ అని అంటారు. పల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు పాటలు పాడుకునేటప్పుడు దేవుడి పాటలు కానీ, లేదు అంటే సినిమా పాటలు కానీ మనం పాడుకుంటూ ఉన్నప్పుడు మనకి దానిలో చరణాలు ఉంటాయి, పల్లవులు ఉంటాయి. మరి పద్య ప్రక్రియ చూడండి, పద్యాలతో ఉన్న పద్యాలను చూడండి, పద్యాలకి చరణాలు పల్లవులు ఉంటాయా మీరు గమనించాలి. విద్యార్థులు ఏ ప్రక్రియలో ఎలాంటి
స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. పద్యానికి చరణాలు పల్లవులు ఉండవు, 4 పాదాలు ఉంటాయి. పద్య పఠనము అంటాం, పాట పాడడం అనం. చూడండి, పద్య పఠనము అంటాం, గుర్తుపెట్టుకోవాలి. అది ఛందోబద్ధంగా ఉంటుంది, లఘువులు గురువులతో ఏర్పడుతుంది. మరి ఇక్కడ చూడండి, గజల్ ప్రక్రియ ఛందోబద్ధంగా, ఛందస్సుతో సంబంధం లేదు, లఘువు గురువులతో సంబంధం లేకుండా సరళమైన పదాలతో, అందరికీ సులువుగా అర్థమయ్యే పదాలతో ఉంటుంది. పల్లవి చరణాలు కలిపి ఉంటాయి. గజల్లో పల్లవిని మత్లా అంటాం, చివరి చరణాన్ని మక్తా అంటాం. కవి నామముద్రను తఖల్లుస్ అని అంటారు. నామముద్ర, నామము అంటే పేరు మీ అందరికీ తెలుసు. కవి యొక్క ఎవరైతే ఆ గజల్ ప్రక్రియ రచిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క నామము, పేరును తఖల్లుస్ అంటారు. పల్లవి చివరి ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. అంత్యప్రాస అంటే చివరి ప్రాసను కలిగి ఉంటుంది. ఈ యొక్క గజల్ ప్రక్రియకు జీవగుణాలు కొన్ని ఉన్నాయంట. చూడండి, సరస భావన, చమత్కార కేళన, ఇంపు కుదింపు, ఇవి ఈ లక్షణాలు గజల్కు జీవగుణాలు అని చెప్పారు. ఇంకా ఆడవాళ్ల మీద అనురాగంతోనూ తల్లి భావనతోనూ మాట్లాడే మాటలను గజల్స్ అని అంటూ ఉంటారు. ఈ గజల్ ప్రక్రియలు వింటూ ఉంటే ఎంతో చక్కగా అనిపిస్తూ ఉంటాయి, అందరి హృదయాలను ఆకట్టుకుంటాయి. ప్రతి చరణం చివర అంచప్రాస కలిగి ఉంటుంది ఈ గజల్ ప్రక్రియ. చూడండి, ఈ ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజళ్ళలోనిది మనకి ప్రస్తుత పాఠ్యభాగం జీవన భాష్యంగా తీసుకోవడం జరిగింది. మరి ఇంత మంచి గజల్ ప్రక్రియను మనకు అందించినటువంటి కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి మనం తెలుసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. ఎంత తెలుసుకున్నా తక్కువే. సినారే గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత తెలుసుకున్నా తక్కువే. ఎందుకంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కేవలం రచయితగానే కాదు, కవి మాత్రమే కాదు, ఆయన అనేక రంగాలలో మన ప్రభుత్వానికి, సమాజానికి ఎంతో సేవను చేశారు, ఎంతో సందేశాన్ని ఇచ్చారు, అనేకమైన రచనలు చేశారు ఈయన. డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈయన రైతు కుటుంబంలో జన్మించి హలం పట్టాల్సిన చేతితో కలం పట్టి ఎన్నో రచనలు చేసి ఈ యొక్క తెలంగాణ నేలలో, తెలంగాణ మాగాణిలో సాహిత్య పంటలు పండించినటువంటి కవి. అంత మాత్రమే కాదు, ఈయన రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేశారు. తెలుగు సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు. ఇంత మాత్రమే కాకుండా ఈయన అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సమాజానికి ఎంతో సేవను చేసి ఎన్నో రకాలుగా ఆయన సందేశాన్ని ఇచ్చారు ఈయన. అంత మాత్రమే కాకుండా 1962లో సినీ పరిశ్రమలో కూడా అడుగుపెట్టి 3000కు పైగా, దగ్గర 3500 సినిమా పాటలను కూడా ఈయన అందించడం జరిగింది. పాత తరం రచయితలకి, వర్ధమాన రచయితలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి, వారధిగా నిలిచి ఎంతో ఆణిముత్యాలాంటి పాటలను సినిమా రంగానికి ఈయన ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా ఆయన ఎన్టీ రామారావు గారు 1962లో ఆయన నటించినటువంటి గులేబ కావళి కథలో ఆయన నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాట రచించి, మొట్టమొదటిగా అతను రచించింది అదే. ఆ పాట ఈనాటికి కూడా ఎంతో చక్కగా అలరారుతూనే ఉంది. వన్నెల దొరసాని, దొరసాని అనే పదం ఇక్కడ ఆ రోజుల్లో నిజాం నవాబులు పరిపాలిస్తున్న రోజులవి. దొరసాని అనే పదం సినిమా తెలుగు ప్రేక్షకులకు ముందుకు ఈ తెలంగాణలో వాడేటటువంటి ఒక పదాన్ని అందరికీ తెలిసే విధంగా పాటల్లో పెట్టి ఎంతో చక్కని రచన ఆయన చేయడం జరిగింది. చివరిగా అరుంధతి సినిమాలో జేజమ్మ మాయమ్మ అనే పాట ఆయన చివరి పాటగా చెప్తారు. ఈ మధ్యకాలంలో ఎన్నో పాటలు అతను రచించి, ఆణిముత్యాలు లాంటి పాటలు ఆయన రచించి ఉర్రూతలూగించారు. అంతేకాకుండా ఈయన గజల్ ప్రక్రియ కాదు, సాహిత్య ప్రక్రియలో అనేక ప్రక్రియలు ఈయన రచించడం జరిగింది. ప్రతి ప్రక్రియలో కూడా ఈయన సేవలు మనకి తెలుస్తూ ఉంటాయి. కంద పద్యం మీద కూడా ప్రయోగం చేసి మా కందం అనేటటువంటి శీర్షికతో ఈయన రచించడం జరిగింది. ప్రతి ప్రక్రియకు కూడా ఈయన రచన మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈయన చిన్నప్పటి నుంచి చదివింది ఉర్దూ మీడియం అయినప్పటికీ, ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, నిజాం పరిపాలనలో మన తెలుగు భాషకు ప్రాధాన్యత లేదు.
ఉర్దూలోనే మాధ్యమికంగా ఉండేది. ఆయన బిఏ వరకు కూడా ఉర్దూలో చదివినప్పటికీ కూడా తెలుగు భాష మీద ఎంత పట్టు సాధించారో మనకు అర్థమవుతుంది అతని రచనలను చూసి. ఆయన యొక్క అలంకార శాస్త్రాన్నే చదివినటువంటి వ్యక్తి ఆయన. పదాల విరుపులు, పద విభజన ఎలాగా, పదాల విరుపులు, అలంకారాలతో ఎక్కువగా అతని పాటలు ఎంతో చక్కగా, ఒక పదమే 2 అర్థాలు ఇచ్చేటటువంటి శ్లేషాలంకారంతో ఆయన ఒక పదం 2 అర్థాలు ఇచ్చేటట్టుగా పాటల్లో ఎంతో చక్కగా సమయస్ఫూర్తిగా ఆయన రచనలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈయన రచనకు ఒక మచ్చుతునగ్గా మనం ఈయన సమయస్ఫూర్తికి మనం ఒకటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది రచించింది ఈయనే, సినారే గారే. మరి తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు విడిపోయే సమయంలో మరి ఈ పాట రాసింది మీరే కదా, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నారు. మరి ఇప్పుడు ఏంటి సార్ ఈ పరిస్థితి ఏంటి, మరి ఇప్పుడు 2గా విడిపోతూ ఉన్నాయి, మరి ఈ సందర్భంలో మీరు ఇచ్చే సందేశం ఏంటి అన్నప్పుడు వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటా తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనది అని వెంటనే సమయస్ఫూర్తితో అతను చెప్పిన సమాధానం మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతటి జ్ఞానం కలిగిన వ్యక్తి, సమయోచిత జ్ఞానం, చతురత కలిగినటువంటి వ్యక్తి మన సినారే గారు. ఆయన అంతిమ ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా నేను రచనలను ఆపను అని శపథం చేసిన వ్యక్తి. అటువంటి సినారే గారు 70కి పైగా కావ్యాలను రచించారు. ఈయన బహుభాషావేత్త, సాహితీ పరిశోధకుడు, వక్త, ప్రయోగశీలి. ఈయనకు విశ్వంభర కావ్యానికి, ఇతను రచించినటువంటి విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డు అనేది చాలా అత్యున్నతమైన అవార్డు, జ్ఞానపీఠ అవార్డు. దేశం మొత్తం మీద ఉన్న సాహిత్య రంగంలో అన్ని భాషల్లో ఉన్న రచనలను ఆధారంగా చేసుకొని ఆ యొక్క పురస్కారం అనేది ఇవ్వడం జరుగుతుంది. అటువంటిది 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి 1000 పడగలకు విశ్వనాథ సత్యనారాయణ గారు మొట్టమొదటిగా జ్ఞానపీఠ అవార్డు తీసుకుంటే, 2వ వ్యక్తిగా మన తెలుగు వ్యక్తుల్లోంచి 2వ వ్యక్తిగా జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న వ్యక్తి సినారే గారు అని చెప్పడం మనకి ఎంతో సంతోషకరం. రచయితలందరికీ కూడా గర్వకారణం. అంతేకాకుండా రాజకీయ పీఠాన్ని, జ్ఞానపీఠమే కాదు రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ పీఠాన్ని కూడా ఈయన అధిరోహించారు. మరి ఇటువంటి గొప్ప సినారే గారి గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం మనకి చాలా గర్వకారణం. విద్యార్థులు ఇక్కడ ఈయన యొక్క రచన శబ్ద శక్తి, అర్ధయుక్తి సినారే కళానికి, గళానికి ఉన్న ప్రత్యేకత. ఇటువంటి సినారే గారు ఈయన జన్మించింది 29/7/1931 అయితే మరణించింది 12/6/2017. అశేష తెలుగు ప్రజానీకాన్ని విడిచిపెట్టి ఆయన తుది శ్వాసను విడిచిన రోజు జూన్ 12వ తేదీ. విద్యార్థులు మీరు బాగా గమనిస్తే జూన్ 12 పాఠశాలలు పునః ప్రారంభమయ్యే రోజు. ఆ రోజు చాలా విషాదంగా దుఃఖ సముద్రంలో మునిగిపోయిన రోజు. ఒక సాహిత్య లోకానికే తీరని లోటు. తెలంగాణలో ఒక ఆణిముత్యం, సాహిత్య రంగమే కాదు సాహిత్యంలోనూ రాజకీయంలోనూ కవితలు, ఈయన యొక్క రచనలు ఎనలేని కృషి చేసి సమాజానికి ఎంతో గొప్ప సందేశాన్ని ఇచ్చి తుది శ్వాస వరకు కూడా ఆయన చివరి దశలో కూడా సినిమా పాటలు నిలిపివేసినప్పటికీ కూడా ఆయన ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా పత్రికలకు వారానికి 2 కవితలు నేను రాసివ్వగలను అని చెప్పి ఆయన అటువంటి తీర్మానం తీసుకొని కళానికి ఊపిరి పోసి ఆ కవిత శ్వాస నాకు సమానమే అని చెప్పిన ఒక గొప్ప సాహితీవేత్త మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ తర్వాత మనం ప్రవేశకు చూస్తే ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. అనేక రకాల అవరోధాలను, ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం, సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది. అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం. చూడండి, ఏ ప్రయాస లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా కూల్గా సాఫీగా డబ్బు, ఇంటి నిండా డబ్బు, ఇంటి నిండా సర్వెంట్స్ ఉండి పని మనుషులు మన చుట్టూ ఉంటూ మనం ఏది చెయ్యకుండా ఏదో తింటున్నాం, ఉంటున్నాం, నిద్రపోతున్నాం, ఉదయం లెగిస్తున్నాం, ఇలా సాఫీగా జరిగిపోయేటటువంటి జీవితానికి ఎలాంటి అర్థం ఉండదు, ఎలాంటి ఉపయోగము ఉండదు. ప్రతి మనిషి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దృఢంగా తయారై అనేకులకి
మాదిరిగా నిలబడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, అవరోధాలు వచ్చినా వాటన్నింటినీ కూడా మనం అనుభవించాలి. వాటన్నింటిని అనుభవిస్తూ సంతోషంగా స్వీకరిస్తూ మనం అనుకున్న విజయాన్ని సాధించడంలోనే మనకి నిజమైన సంతృప్తి ఉంటుంది, నిజమైన ఆనందం, సంతృప్తి ఉంటుంది, నిజమైన గుర్తింపు కూడా లభిస్తుంది. ఫలానా వ్యక్తి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఆటంకాలు పడ్డారో అని సమాజమంతా అతని గురించి చెప్పుకుంటూ అనేకులు వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. అలా ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ సమస్యల్ని ఎదుర్కొంటూ వాళ్లకు వాళ్ళే తనంతట తానుగా కష్టాలను అనుభవిస్తూ వాళ్ళ సమస్యలను ఛేదించుకుంటూ అనేకులకి సాక్షులుగా, అనేకులకి స్ఫూర్తిదాయకంగా నిలబడాలి అన్నదే ఈ యొక్క మానవ వికాస భాష్యం. మానవ వికాస భాష్యం, అదే జీవన భాష్యం. చూద్దామా? ఈ యొక్క జీవన భాష్యం పాఠంలో గజల్ ప్రక్రియలో మనకి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గజల్ ప్రక్రియలో వివరించినటువంటి ఈ పంక్తుల్ని మనం ఒక్కసారి గమనించుదాం. ఈ చదివే ముందు విద్యార్థులంతా కూడా మీ తెలుగు వాచకంలో ఆ పంక్తుల్ని గమనిస్తూ చివర ప్రాస అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా గమనిస్తూ ఆ పదాలని మీ యొక్క పెన్సిల్తో సర్కిల్స్ చేసుకుంటూ గుర్తు పెట్టుకోండి. ఆ పదాలతో మీరు కూడా సొంతగా గజల్ రాయడానికి ప్రయత్నించండి. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది, వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది, వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. చూడండి ఇక్కడ ఎంత చక్కగా వివరించారో. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది. మబ్బులు వర్షం కురిసే ముందు ఆకాశంలో మబ్బులు నల్లగా మేఘాలు కమ్మేస్తే మబ్బులు బరువెక్కిపోతాయి, నీటితో నిండిపోయి మబ్బులు బరువెక్కిపోయి ఆ తర్వాత అవి వర్షంగా కింద కురుస్తూ ఉంటాయి. అలాగే మనసుకు మబ్బే ముసిరితే, ముసరడం అంటే కమ్ముకోవడం, మన మనసుకి మబ్బే ముసిరింది అనుకోండి కన్నీరైపోతుంది. ఏ మబ్బా మబ్బు? మనసుకి మబ్బు ముసురుకోవడం ఏంటి అంటే కష్టాలు, కన్నీళ్ళు అనేటటువంటి బాధలు, కష్టాలు అనేటటువంటి ఆలోచనలు లేదంటే అలాంటి పరిస్థితులు మన గుండెల్ని బరువెక్కించేస్తూ ఉంటాయి. అవి కమ్ముకున్నప్పుడు మన చుట్టూ కష్టాల వలయం కుమ్ముకుంటూ ఉన్నప్పుడు మన గుండెలు బరువెక్కిపోతాయి. ఆ కష్టాలను, ఆ యొక్క ఆపదలను, మన చుట్టూ గుమ్ముకూడినటువంటి ఆ యొక్క పరిస్థితులను మబ్బులతో పోల్చాడు. అటువంటి కష్టాల మబ్బులు మన మనసుని ముసురుకుంటే మన కళ్ళల్లోంచి కన్నీరుగా మారిపోతూ ఉంటుంది. ఎంత చక్కని పోలిక ఇక్కడ చెప్పారో చూడండి. వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. నేస్తం స్నేహమా, ఓ స్నేహితుడా, నువ్వు ప్రయాణించే బాట లేదు అంటే నువ్వు తలపెట్టిన కార్యం వంకలు డొంకలు ఉంటాయి, నువ్వు సాధించలేవు. వంకలు అంటే వాగు చూడండి, ఎన్నో వంకలు తిరుగుతూ వెళుతూ ఉంటుంది, ఎన్నో వంకలు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఆ పని నువ్వు చెయ్యలేవు. డొంకలు అంటే గచ్చపొదలు, ముళ్ళ పొదలు, ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అంటే ఏంటి? ఆటంకాలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని వంకలు డొంకలతో పోల్చడం ఎంత చక్కని పదాలు వాడారో ఇక్కడ చూడండి. అన్ని సరళమైన పదాలు, అందరికీ సులువుగా అర్థమయ్యేటటువంటి పదాలు, సామాన్య ప్రజలకు కూడా చేరువయ్యే విధంగా గజల్ ప్రక్రియను రచించి మనకందరికీ అర్థమయ్యే రీతిగా ఎంత చక్కగా వివరించారో చూడండి. నువ్వు ప్రయత్నించే ప్రయత్నం సఫలం కాదు, అనేక మంది అడ్డుకుంటారు, నువ్వు ఫలించలేవు, నీ ముందు అనేక మంది చేసి విఫలులయ్యారు అని అనేక మంది మిమ్మల్ని జడిపిస్తూ ఉంటారు. నువ్వు కూడా ఇతరులను ఆ విధంగా జడిపించుకునేస్తాం. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. అలా జడిపించొద్దు. జంకని అడుగులు అంటే భయపడకుండా, జంకడం అంటే ఏంటి? భయపడడం. జంకని అడుగులు అంటే భయపడకుండా నువ్వు అడుగులు వెయ్యు, నువ్వు ధైర్యంగా ముందుకు సాగు, ధైర్యంగా ముందుకు సాగి నువ్వు అనుకున్న సాధించాలనే
సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో నువ్వు అడుగులు వేయు. ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా వాటన్నింటినీ ఛేదించుకుంటూ నువ్వు ముందుకు ప్రయాణం చేస్తే నువ్వు కష్టాలు ఎదుర్కోవచ్చు, కానీ నీ వెనుకున్న వాళ్ళకి అది ఒక మంచి దారి అవుతుంది అని ఎంత చక్కగా వివరించారో చూడండి. ఈరోజు మనం ఇంత సుఖవంతమైన జీవితం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు ఏసీలు వాడుకుంటున్నాం, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, లేదు అంటే విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం, లేదు అంటే ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబంగా, లేదు అంటే ఎక్కడో జరుగుతున్నవి ఒక్క నిమిషంలో మనం ఇక్కడ ఫోన్లో కూర్చొని చూడగలుగుతున్నాం. మరి ఇంత మంచి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతోమంది శాస్త్రజ్ఞులు వాళ్ళ జీవితం అంతా కూడా కష్టపడి ఎన్నోసార్లు విఫలమై వాళ్ళు విడిచిపెట్టకుండా వాళ్ళు అనుకున్నది సాధించే క్రమంలో వాళ్ళు సాధించి మన వెనుకున్న తరానికి వాళ్ళు అందించడం జరిగింది. చూడండి, స్వాతంత్ర ఉద్యమంలో స్వతంత్ర పోరాటం ఏళ్ల తరబడి జరిగింది. స్వతంత్ర పోరాటం ఎంతోమంది ఆత్మాహుతులైపోయారు, ఎంతోమంది ఉద్యోగాలు రాజీనామాలు చేసేసి పాదయాత్రలు చేశారు, గాంధీజీ వెనక ఉద్యమాల్లోకి వెళ్ళారు. కుటుంబం అంతా కూడా ఏకతాటి మీద నడిచారు. ఎన్నో సంవత్సరాల త్యాగాల ఫలితమే స్వాతంత్రం సిద్ధించింది. ఈరోజు మనం స్వాతంత్రంగా చక్కగా సంతోషంగా మన దేశంలో మనం చక్కగా ఉంటున్నామా అంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతమంది త్యాగాల ఫలితం. వాళ్ళు ఆ రోజు అది కష్టమని వదిలేసి ఉంటే ఈరోజు మనకి ఈ రాజబాట కనిపించేది కాదు. ఎన్నో ఉద్యమాలు, మన తెలంగాణ కూడా ఎన్నో ఉద్యమాల తర్వాత సాధించుకోవడం జరిగింది. అంటే ఈ వెనుకున్న వాళ్ళకి ముందున్న వాళ్ళు అసత్యమైన మార్గంలో, అహింసా మార్గంలో సంపాదించుకోలేనటువంటి ఒక సందేశాన్ని వాళ్ళు ఇవ్వడం వల్ల అది చూసి ఇక్కడ కూడా వీళ్ళు ఉద్యమాలు చేసి సాధించుకోవడం జరిగింది. ఇలా మన వెనుకున్న వాళ్ళకి మనకు కష్టమని అక్కడే ఆగిపోకుండా కష్టాలను ఛేదించుకుంటూ వెళ్ళడం వల్ల వెనుకున్న వాళ్ళకి ఒక మంచి దారి అవుతుంది. కష్టాలుంటాయి, ఆటంకాలుంటాయి, జడిపించకు, నేస్తం, బెదిరించుకు, ఎదుటి వాళ్ళని బెదిరించుకు, ఎదుటి వాళ్ళు చెప్పారని నువ్వు కూడా అక్కడ ఆగిపోకు, నువ్వు ముందుకు వెళుతూ ఉండు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి. మీకు ఇక్కడ 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఆలోచించాలి, తిరిగి చెప్పాలి. మనసుకు మబ్బు ముసరడం అనడంలో ఆంతర్యం ఏమిటి? ఆలోచించండి ఒకసారి. ఇందాకే నేను చెప్పాను, మీ సొంత మాటల్లో కూడా ఆలోచించి విద్యార్థులంతా కలిసి మాట్లాడుకొని ఆ ప్రశ్నకు సమాధానం ఆలోచించండి, రాయడానికి ప్రయత్నించండి. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అనడాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? అంటే జంకని అడుగులు, భయపడని అడుగులు, అవన్నీ ధైర్యంగా కదిలితే అది ఒక మంచి దారి అవుతుంది అనడాన్ని నువ్వు సమర్థిస్తావా? సమర్థిస్తే ఎలా సమర్థిస్తావు? ఆలోచించండి, అది తిరిగి రాయడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, సెక్షన్ 2. ఎడారి దెబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలో పగిలితే అది పైరవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలో పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే ఒక ఊరవుతుంది. ఎంతటి ఎత్తులకెదుగునా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమిసినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమిసినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. చూసారా, ఎంత చక్కగా చదువుతూ ఉంటేనే సులభంగా ఎంత చక్కగా అర్థమవుతుందో చూడండి. తక్కువ పంక్తుల్లోనే ఎంతో గొప్ప సందేశాన్ని అందించారు సినారే గారు. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముంది అనుకోకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఇసుక గుండెలు, ఎడారి దిబ్బలు, చూసారా ఎంత మంచి పదాలు వాడారో. ఎడారి అంటే అర్థం ఏంటి? ఎడారిలో
ఎడారి దిబ్బలుగా ఉంటూ ఉంటుంది. అది మంచి మాగాణి నేల, పంట పొలాలకి ఆవాసమైన నేల కాదది. ఇంకొకటి చూస్తే అక్కడ నీళ్లు దొరకవు, పంటలు పండించుదామన్నా నీళ్లు దొరకవు. కానీ అలాంటి నేలలో కూడా ఎడారి దిబ్బలు, నా పొలం పండదు అని నువ్వు అక్కడే కూర్చుంటే నువ్వేం సాధిస్తావు? కానీ అలాంటి నేలలో కూడా నేను పంటలు పండిస్తాను అని కష్టపడి తిరిగి తిరిగి పదే పదే కష్టపడి నువ్వు భూమిని బాగా దున్ని మంచి విత్తనాలు చల్లితే అక్కడ కూడా నువ్వు పంటలు పండించగలవు అనేటటువంటి గొప్ప దృఢమైన సంకల్పాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే రీతిగా విద్యార్థులకి ఈ యొక్క గజల్ ప్రక్రియను అందించడం జరిగింది. అంటే ఎడారనే కాదు, మనకి ప్రతికూల సమయాలు ఏర్పడినప్పుడు, ప్రతికూలమైన సందర్భాలు ఎదురైతూ ఉన్నప్పుడు అవన్నీ మనకి జరగవులే, అవన్నీ డబ్బున్న వాళ్ళకి, అవన్నీ తెలివైన వాళ్ళకే, నా వల్ల కాదు, నేనేమి చదవలేను, నాకేమీ గుర్తుండదు, నేను ఎంత చదివినా నాకేమీ ప్రయోజనం ఉండటం లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ఏ వయసుకు తగిన బాధలు ఆ వయసుకు ఉంటూ ఉంటాయి. విద్యార్థి దశలో నాకు చదివిని గుర్తుండట్లేదు, నేను ఎంత చదివినా వృధా అయిపోతుంది, మంచి ర్యాంకులు నాకు రావటం లేదు, ఇంకా నా భవిష్యత్ ఏంటి అని అక్కడే నిరాశగా కూర్చుండిపోతూ ఉన్నావేమో. నిరాశగా అక్కడే ఉంటే నీకేమీ రాదు. ఎడారి లాంటి నీ యొక్క విద్యార్థి దశలో, నీ యొక్క స్థితిలో ఏమీ రాదు, ఏమీ గుర్తుండదు అనేటటువంటి ఎడారి భూమిలో కూడా నేను అనుకున్నది సాధించాలి అని నువ్వు తిరిగి తిరిగి ప్రయత్నం చేసి చదివి రాసి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే అలాంటి ఎడారి నేలలో కూడా బంగారం లాంటి పంటలు నువ్వు పండించగలవు. మంచి విత్తనాలు వేయాలి, కష్టపడి దున్నాలి. అంటే ఏంటి? తిరిగి తిరిగి ప్రయత్నం చెయ్యు. మంచి విత్తనాలు అంటే ఏంటి? మంచి విత్తనాలంటే నీ కృషి, నీ ఫలితం, నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టాలి. మంచి భూమిని బాగా దున్నడం అంటే నీ మనసుని బాగా స్థిరపరచుకొని బాగా చదువు, మళ్ళీ తిరిగి తిరిగి ప్రయత్నించు. గుర్తుండకపోతే ఎక్కువ రాయు. ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు అనుకున్నది సాధించగలవు అని విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు 10 కూడితే అదే ఒక ఊరవుతుంది. మనిషి మృగము ఒకటవుతుందా? ఆలోచించండి విద్యార్థులు. ఈ యొక్క సృష్టిలో ఒక గొప్ప వరాన్ని ఈ యొక్క మనుషులకి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే సృష్టిలో పక్షులు, జంతువులు అన్నీ ఉన్నప్పటికీ కూడా మన హృదయంలో ఉన్న భావాలను మాటల ద్వారా ఎదుటి మనిషికి వ్యక్తీకరించేటటువంటి అదృష్టం మనుషులకు మాత్రమే ఉంది, మాట్లాడేటటువంటి అదృష్టం. మరి మనిషి మృగము ఒకటవుతాయా? మృగాలు ఎంతో కష్టపడి గొడ్లా పనిచేస్తూ ఉంటాయి. కానీ వాటిని మన కింద మనం వాటి మీద ఏలుబడి చేస్తూ ఉన్నాం, వాటి నుంచి వచ్చే ఫలాలన్నీ మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ మనిషికి మాత్రం ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు దేవుడు చూడండి. అటువంటి ఈ అదృష్టాన్ని సాటి మనుషులందరినీ కూడా సమానంగా చూడాలి. దేవుడిచ్చిన ఈ యొక్క జీవితానికి మనం ఒక మంచి అర్థాన్ని చేకూర్చాలి. మనం అందరూ సమానమే. కుల మతాలు, పేద ధనిక వర్గ వైషమ్యాలు దేవుడు సృష్టిలో కలిగించలేదు. కాబట్టి విద్యార్థి దశలోనే ఈ యొక్క భావాలు మీరు తొలగించుకోవాలి. ప్రతి ఒక్కరూ సమానమే. నీకన్నా తక్కువగా చదివే పిల్లలు ఉన్నారేమో, వాళ్ళని చేర్చుకోవాలి. నీకన్నా తక్కువ కులం అని నువ్వు అనుకుంటున్నావేమో, కులాలు మతాలు విద్యార్థి హృదయాల్లో ఉండకూడదు, అవి తొలగించుకోవాలి. అందరూ సమానమే. మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సంతోషపరిచే విధంగా మనం ఉండాలి. వాళ్ళకి మనం వెండి బంగారాలు ఇవ్వనవసరం లేదు. వాళ్ళకి మన నుంచి ఏమీ ఆశించరు. నలుగురు ఒకటైపోయి ఇద్దరిని వదిలేసి, లేదు అంటే 10 మంది ఒకటైపోయి ఒకరిని వదిలేసి వాళ్ళకి విరోధంగా యుక్తులు చేస్తూ వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే, ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి పాఠశాలకు రావాలనిపించదు. మనం గమనించుకోవాలి. ఎదుటి వాళ్ళని బాధ పెట్టే స్థితిలో మనం ఉంటున్నామా, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నామా, అవన్నీ మనం గమనించుకోవాలి. కులమతాలు దేవుడు సృష్టించేటప్పుడు కులాలు మతాలు ఇవేవి పెట్టలేదు, వర్గ వైషమ్యాలు లేవు, మనమే పెట్టుకుంటున్నాం అవన్నీ. కాబట్టి ప్రతి మనిషి సమానమే. పుట్టుకతో ఏమీ తీసుకురాలేదు, చనిపోతూ కూడా ఏమీ మనం తీసుకొని వెళ్ళం. కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో మోటివేషన్ క్లాసెస్లో మీరు ఎన్నో వింటూ ఉంటున్నారు. గొప్ప రాజ్యాలను పరిపాలించిన వాళ్ళు ఎంతోమంది పరిపాలించిన వాళ్ళేరి తీసుకొని వెళ్ళలేదు కదా, వెంట తీసుకొని వెళ్ళలేదు కదా. అది మనం మన జీవితంలో అవి అప్లై చేసుకుంటూ, మన జీవితంలో అన్వయించుకుంటూ మనం ఎదగాలి. అనేకులకి మాదిరిగా మనం నిలబడాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని బాధపడే విధంగా మన క్రియలు ఉండకూడదు, చూసుకోవాలి. సాటి మనిషిని మనిషిగా ప్రేమించాలి.
ప్రతి మనిషి కూడా సాటి మనిషిని ప్రేమించాలి, సాటి మనిషిని సంతోషపరచాలి, చేతనైతే ఎదుటి వాళ్ళకి సహాయం చెయ్యాలి. అలా ఉన్నప్పుడు మనుషులు 10 కూడితే ఒక ఊరు అవుతుంది. ఊర్లో ఉన్న మనుషులంతా కూడా ఒకరికొకరు సహాయపడాలి. ఒక ఊరు అవుతుందని ఎందుకన్నారు? మనుషులు 10 కూడితే ఒక ఊరు అవుతుంది అనడంలో కవి ఉద్దేశం ఏంటి, ఆంతర్యం ఏంటి అని మీకు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎందుకన్నాడు కవి ఆ విధంగా? 10 మంది అంటే 10 మంది అని కాదు, ఊళ్ళో ఉన్న ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉండాలి, కష్ట సుఖాల్లో కలిసిమెలిసి ఉండాలి. లేదు అంటే సొంతగా ఏదైనా పనులు చేసుకుని, చూడండి జన్మభూమి కార్యక్రమం, స్వచ్ఛ భారత్ ఇలాంటివి ఎన్నో వస్తూ ఉన్నాయి. ఏదైనా సరే దారి లేదంటే సరిగ్గా 10 మంది 10 చేతులు వేస్తే అది ఆ పని అయిపోతుంది. ఆ ఊరికి ఏదైనా అలాంటి కలిసి చేసుకోవడం, అందరూ కలిసి సంతోషంగా ఉండడం, ఇలా కష్ట సుఖాల్లో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఆ ఊరి అభివృద్ధికి తోడ్పడే వారంగా మారాలి. అలా ఐకమత్యంగా ఉన్న గ్రామాలను ఆదర్శ గ్రామంగా గుర్తించి ప్రభుత్వం వారు కూడా ఆ గ్రామానికి సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అందుకే గ్రామంలో ఐక్యత ఉండాలి. గ్రామం అంటే గ్రామం అనే కాదు, పట్టణాలు అవ్వచ్చు, మన కుటుంబం అవ్వచ్చు, మన సమాజం అవ్వచ్చు, మీ తరగతి గదే అవ్వచ్చు, లేదు అంటే మన పాఠశాలే అవ్వచ్చు. మనం ఎక్కడున్నా మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఐక్యత కలిగి ఉండాలి తప్ప ఒకరి నుంచి ఒకరికి విభేదాలు కలిగించే పాత్రగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు అందరికీ ఉపయోగపడే మంచి పాత్రగా ఉండాలి. ఫలానా విద్యార్థి అనేసరికి మీ తరగతిలో ఉన్న విద్యార్థులు అందరూ నిన్ను ఇష్టపడాలి. ఎలా ఉంటే ఇష్టపడతారు చెప్పండి ఒకసారి? మనం ఎలా ఉంటే అందరూ ఇష్టపడతారు? ఎదుటి వాళ్ళని బాధ పెడితే మనకి ఏమీ కలిసి రాదు కదా. ఎదుటి వాళ్ళ మీద మనం అన్నీ చెప్పుకుంటూ ఉంటే మనకి ఏమన్నా కలిసి వస్తుందా? కలిసి రాదు. సరికదా, మనకి నిద్ర కూడా పట్టదు. వాళ్ళ గురించి ఆలోచిస్తాం. శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. మనం తిన్నది కూడా మనకు వంట పట్టదు. అవసరమా ఇవన్నీ? కాబట్టి విద్యార్థి దశలోనే 10 మందికి ఉపయోగపడే రీతిగా మనం ఎదగాలి. మనిషి మృగము ఒకటి కాదు, అలా అనుకుంటే వ్యర్థం. సాటి మనిషిని ప్రేమించు. మనుషులు 10 కూడితే ఒక ఊరు అవుతుంది. అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే ఆ గ్రామం, ఆ ఊరు కానీ, మన చుట్టూ ఉన్న పట్టణం కానీ, లేదు అంటే కాలనీస్ కానీ, ఏవైనా సరే అందరూ ఐకమత్యంగా ఉండి ఐకమత్యంగా పనులు చేసుకుంటూ ఉంటే ఆ ప్రదేశం అనేది అభివృద్ధి చెందుతుంది, ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందుతుంది అని కవి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎంతటి ఎత్తులకు ఎదుగునా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. చూసారా ఇక్కడ ఎంత చక్కగా వర్ణన ఉందో. ఎంత ఎత్తులకు ఎదిగిపోయినా సరే నీకు పరీక్ష ఉండదు అని నువ్వు అనుకుంటున్నావా? నాకు బిరుదులు ఉన్నాయి, కావలసినంత డబ్బు ఉంది, కావలసినంత బంధువర్గాలు ఉన్నారు, నాకు ఏది కొదవలేదు, మాకు చాలా డబ్బు ఉంది, నేను చాలా సంపాదించుకున్నాను అని విర్రవీగిపోతూ ఉన్నావా? ఇంక నీకు వ్యాధులు రావని నువ్వు చెప్పగలవా? నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? నాకు కష్టాలు రావని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఏ మనిషి అలా చెప్పలేడు. ఎందుకంటే డబ్బుకి మనకి వ్యాధులు రాకుండా, కష్టాలు రాకుండా ఉండడానికి సంబంధమే లేదు. ఎందుకంటే ఏ మనిషి అయినా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి కష్టాలు ఎదుర్కోవాలి. అదే విధి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ విధికి తల వంచి తీరాల్సిందే. అంతేగాని నాకు బిరుదులు, సత్కారాలు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి, డబ్బు, ధనము, కుటుంబం అందరూ ఉన్నారని విర్రవీగుతున్నావేమో, అవన్నీ నీకు శాశ్వతం కాదు. ఎంత ఎత్తులకు నువ్వు ఎదిగిపోయినా సరే నీకు కష్టాలు రావు అని నువ్వు చెప్పడానికి లేదు. నీకు పరీక్ష ఉంటుంది. పరీక్ష అంటే కష్టాలతో పోల్చాడు. కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు నాకు రావు అని ఏ మనిషి గ్యారంటీ ఇవ్వలేడు అని చెప్తూ ఉన్నాడు. హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. హిమాలయ పర్వతాలు మనం చూసుకుంటూ ఉన్నప్పుడు అన్నింటికన్నా ఎంతో ఎత్తైన పర్వతం. మరి నేను చాలా ఎత్తుగా ఉన్నాను, మీ అందరికంటే నేను చాలా ఎత్తుగా ఉన్నాను, చూసారా, మీరు నన్ను అందుకోలేరు, మీరు తల్లక్రిందలు తపస్సు చేసిన నా ఎంత ఎత్తులకు మీరు ఎదగలేరు అని గర్విస్తూ ఉందనుకోండి. ఉదయాన్నే చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంది, సూర్యుడి ఎండ పెరుగుతూ ఉంటుంది. ఆ ఎండ హిమాలయ శిఖరాల మీద పడినప్పుడు ఆ సూర్యుని కాంతి ఎప్పుడైతే పడిందో అంత ఎత్తుగా ఉన్నటువంటి హిమాలయ శిఖరాలు కూడా కరిగి 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 నీరై ఎక్కడికి రావాలి? కిందకి వచ్చి ఏరులా పారి నదుల్లోకి కలవాల్సిందే. మరే ఇంతవరకు చాలా విర్రవీగింది కదా నేను చాలా ఎత్తుగా ఉన్నానని, ఎవరు నాకు సరితూగలేరని, నేను చాలా ఎత్తుగా ఉన్నాను, నాకెవరు సరిరాలేరు అని విర్రవీగుతున్నావేమో. హిమగిరి శిరసే మాడితే, శిరస్సు అంటే తల, ఆ తల మీద సూర్యుడి కిరణాలు ఎప్పుడైతే పడ్డాయో అంటే వాటి కష్టాలతో పోల్చాడు. చూడండి, నువ్వు విర్రవీగుతున్నావేమో, అందరికన్నా ఎత్తుగా ఉన్నాను, అందరికన్నా డబ్బులో చాలా అధికంగా ఉన్నాను, అందరికన్నా సామర్థ్యం ఉంది, బలం ఉంది అని విర్రవీగిపోతూ ఉన్నావేమో, అందరికన్నా తెలివితేటలు ఉన్నాయని విర్రవీగిపోతూ ఉన్నావేమో. ప్రతి ఒక్కరికి ఒక
ఒక సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది, ఒక పరిస్థితి సంభవిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కష్టాలు, సూర్యరశ్మి కిరణాలను కష్టాలతో పోల్చాడు. అది వచ్చినప్పుడు ఎంత ఎత్తులో ఉన్నా కరిగి కిందకి రావాల్సిందే, నదుల్లో కలవాల్సిందే, విర్రవేగొద్దు అని ఇక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. పరీక్ష ఉంటుంది, పరీక్ష కష్టాలు ఉంటాయి, కష్టాలు లేకుండా ఉండవు అని చెప్తున్నాడు. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. ఇక్కడ కవి గురించి తనకు తానే చెప్పుకోవడం ఇక్కడ చాలా శ్లాఘనీయం. చూడండి, నిగర్వానికి నిలువెత్తు నిదర్శనం సినారే గారు. ఆయనలో ఏ మాత్రం గర్వం అనేదే ఉండదు. సినారే గారిలో ఎలాంటి గర్వం లేని వాళ్ళు సినారే గారు. ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా సరే ఆధునిక రచయితలకి, అతనికి వెనుకున్నటువంటి రచయితలకి ప్రోత్సహిస్తూ ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడి వాళ్ళని రచనలో ముందుకు సాగడానికి ఎంతో ప్రోత్సహించినటువంటి వ్యక్తి, ఎలాంటి గర్వం లేని మనిషి. ఇక్కడ చూడండి, బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే. సినారే చూడండి, కవి నామముద్ర, ఇదే తఖల్లుస్. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, తఖల్లుస్ కవి నామముద్ర. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరు అవుతుంది. సినారే అప్పటికే ఈయనకి ఎన్నో బిరుదులు వచ్చాయి, అవార్డులు వచ్చాయి, ఎన్నో సత్కారాలు జరిగాయి, ఎన్నో గ్రంథాలు రచనలు ఈయన చేయడం జరిగింది, కవితలు కావ్యాలు రచించడం జరిగింది, 70కి పైగా కావ్యాలను రచించడం జరిగింది. ఆల్రెడీ పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు ఈయన సంపాదించుకోవడం జరిగింది. రాజకీయంగా బాగా వెలుగొందుతున్నారు, సాహిత్య సేవలో ఎంతో చక్కగా రాణిస్తూ ఉన్నారు, ఎన్నో బిరుదులు వచ్చాయి. కాబట్టి నువ్వు గర్వపడొద్దు, ఇవన్నీ శాశ్వతం కాదు. కీర్తి, చెరగని కీర్తి, చెరగని త్యాగం చేసి కీర్తిని సంపాదించుకోవాలి అని ఈయన గజల్ ప్రక్రియ ద్వారా, జీవన భాష్యం పాఠం ద్వారా సందేశాన్ని ఇస్తూ ఉన్నారు విద్యార్థులకి. చూడండి విద్యార్థులు, మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం ఎంతటి ఎత్తులకు ఎదిగిపోయాం, ఎంత సంపాదించుకున్నాం, ఎన్ని కార్లు కొన్నాం, ఎన్ని బంగళాలు కొనుక్కున్నాం, పిల్లలు విదేశాల్లో ఉండి ఎంత డబ్బు పంపిస్తున్నారని గొప్పలు చెప్పుకుంటూ ఉంటున్నామేమో, కానీ అది కాదు ముఖ్యం. నువ్వు తోటి మనిషికి ఏ విధంగా సహాయపడుతున్నావు, నీ చుట్టూ ఉన్న సమాజానికి నువ్వేమైనా సేవ చేయగలుగుతున్నావా, నీ వంతు సేవను సమాజానికి చేసి చెరగని త్యాగం చేసి కీర్తిని సంపాదించుకో, అది లేకపోతే ఇదంతా వ్యర్థమే అని ఆయన సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మన ముందు తరాలను మనం చూసుకుంటూ ఉంటే ఎంతోమంది వాళ్ళు ఇచ్చిన మాట కోసం నిలబడి కీర్తిని సంపాదించుకున్నారు. ఈ రోజు వరకు కూడా మనం వాళ్ళని స్మరిస్తూ ఉన్నాం, వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సినారే గారు కూడా భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన రచనల ద్వారా ఎప్పుడూ ఆయన మన మధ్య, మన హృదయాల్లో జీవిస్తూనే ఉంటారనడానికి నిదర్శనం. చూడండి, ఇక్కడ ప్రశ్నలు అడిగారు. మనిషి మృగము ఒకటేనా కాదా, చర్చించండి విద్యార్థులు. మీలో మీరు ఒకరికొకరు చర్చించి దానికి ఆలోచన వచ్చినాక రాయడానికి ప్రయత్నించండి. హిమగిరి శిరస్సు మాడటం అంటే నీకేమర్థమైంది, హిమగిరి శిరస్సు మాడడం అంటే నీకేమర్థమైంది ఆలోచించండి. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అనడాన్ని మీరు సమర్థిస్తారా? ఎలా సమర్థిస్తారు? ఒకరితో ఒకరు చర్చించుకొని వాటికి సమాధానం ఏంటో మీరు చెప్పండి. ఇక్కడ మీకు సారాంశం కూడా ఇవ్వడం జరిగింది మీ తెలుగు వాచకంలో. ఇప్పుడు చెప్పిందంతా సారాంశంలో ఏ విధంగా ఉందో మరొకసారి చదివి మీరు కూడా ఈ యొక్క గజల్ ప్రక్రియలో చూడండి, అంచప్రాస కలిగి ఉంటే పాదాలు అని చెప్పుంది కదా, అవి ఆ పదాలను బట్టి మీరు దారవుతుంది, పేరవుతుంది, ఇలాంటి పదాలన్నీ మీరు సర్కిల్ చేసుకొని పెన్సిల్తో ఆ పదాలతో మీరు కూడా పైరవుతుంది, ఊరవుతుంది, ఏరవుతుంది, పేరవుతుంది, ఇలా అంచప్రాస కలిగి ఉన్న పదాలు, ఈ పదాలతో మీరు కూడా సొంతగా ఒక గజల్ ప్రక్రియను రాయడానికి ప్రయత్నం చేయండి. చేసి ఈ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి గురించి ఇంకా కొంచెం సమాచారం సేకరించడానికి ప్రయత్నం చేసి ఈ యొక్క జీవన భాష్యం పాఠం విద్యార్థులకి ఎందుకు అందించడం జరిగింది, మీరు ఏ ఏ విషయాల్లో సామర్థ్యాలను పెంచుకోవాలో మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ జీవితంలో కూడా ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఇది నాకే వచ్చింది, ఎలా బయటపడాలి, దానికోసమే మీరు ఆలోచించకుండా ఆ సమస్యను చూసి మీరు భయపడిపోకుండా, సమస్యలు అందరికీ వస్తాయి, సమస్యలు లేని జీవితమే కాదు. ఏదో ఒక దశలో ప్రతి మనిషి సమస్య ఎదుర్కోవాల్సిందే. పేదవాళ్ళకే సమస్యలు, డబ్బున్న వాళ్ళకి లేవు అని చెప్పలేం. అనారోగ్యం అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, లేదు అంటే నిందలు అవ్వచ్చు. మనం చెయ్యలేని పనికి కూడా ఒక్కొక్కసారి నిందలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మన యొక్క ప్రగతికి తొలి సోపానం ఆరంభమైందని మనం తెలుసుకోవాలి.
యథార్థంగా జీవిస్తూ సాటి మనిషిని ప్రేమిస్తూ మనకు ఉన్న దాంట్లో సమాజానికి తోటివారికి సహాయం చేసే దిశలో మనం సేవ చెయ్యాలి. ఎదుటి వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించాలి. మన కోసం, మన స్వార్థం మన కుటుంబం కోసమే కాదని ఈరోజే మీరు విద్యార్థి దశలోనే మీ హృదయంలో దృఢంగా సంకల్పించి మీకు ఎదురయ్యే పోరాటాలు కానీ ఎదురయ్యే కష్టాలు కానీ అవి మనకే వచ్చాయని దిగులు చెందకుండా తిరిగి ప్రయత్నం చేసి బాగా చదివి మీకు గుర్తు లేకపోతే పదే పదే రాస్తూ తిరిగి ప్రయత్నం చేస్తే ఒక మంచి ఫలితాన్ని సాధించి మంచి విద్యార్థులుగా ఉన్నతమైన దశలోనికి మీరు వెళ్ళగలుగుతారని కోరుతూ సెలవు.